ప్రభునందు ప్రియమైన వారలారా, మీకందరికీ క్రిస్మస్ శుభాలు, ఆశీర్వాదాలు. రాబోయే సంవత్సరపు నూతన సంవత్సరం యొక్క ఆశీస్సులు ప్రభు నామములో అందజేస్తున్నాను. రండి, దేవుని వాక్యాన్ని మార్కు సువార్తలో యేసు ప్రభుని గురించిన క్రిస్మస్ సందర్భమైన దేవుని వాక్యాలను మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. బాప్తీసమిచ్చు యోహాను గారు ఆయన ఇంకా రాకముందే ఆయనను గురించి సాక్ష్యమిస్తూ 3 మాటలు చెప్పాడు. 7వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయం 7వ వచనం. మరియు అతడు, నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టక ముందు బాప్తిసమిచ్చు యోహాను గారు ప్రభు మార్గమును, ఆయన త్రోవలను సిద్ధపరిచి ఒక దూతగా ఈ లోకానికి పంపబడ్డాడు. ఆయన తన్ను గురించి అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అన్నాడు, కానీ ఆయన పేరును చెప్పుకుంటానికి కూడా ఆయన సాహసించలేదు. నేటి కాలంలో దేవుని బిడ్డలు, దేవుని సేవకులు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. మనం ఒక బాప్తిసమిచ్చు యోహాను గారి వలె ఒక శబ్దం మాత్రమే. ఆయనను గురించే మాట్లాడాలి, ఆయననే చూపించాలి, ఆయన రక్షణని ప్రచురించాలి. నేటి కాలంలో ఇది తగ్గిపోయింది. వీళ్ళకు వీళ్ళు చూపించుకుంటున్నారు, వీళ్ళ గురించి వీళ్ళు చెప్పుకుంటున్నారు. వీళ్ళు ప్రభు కన్నా ఉన్నతంగా హెచ్చింపబడుతున్నారు. ఇది వాక్యానుసారం కాదు. చూడండి, బాప్తిస్మిచ్చు యోహాను గారు యేసు ప్రభుని గురించి ఆయన ఇంకా రాకముందే, సేవ ప్రారంభించక ముందే ఆయన గురించి చెప్పాడు. ఇది మార్కు సువార్తలో ఉన్న క్రిస్మస్. మార్కు సువార్తలో క్రిస్మస్ గురించి లేదు, ప్రభు యొక్క పుట్టుక గురించి లేదు. యోహాను సువార్తలో కూడా లేదు. ఆయన శరీరధారి అయి వచ్చాడని ఉందంతే. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యను నివసించనని ఉన్నది. ఇక విస్తృతంగా లేనే లేదు. మరి యోహాను గారు, బాప్తిస్మిచ్చు యోహాను గారు క్రీస్తుని గురించి 3 మాటలు చెప్పాడు. చూడండి, మరియు అతడు నాకంటే శక్తిమంతుడు. ఎవరు? యేసు ప్రభు. సత్రములు, స్థలము లేక గొర్రెల కాపర్లకు దర్శనమిచ్చి పొత్తిగుడ్డలతో చుట్టబడిన శిశువు ఎవరు? ఆయన శక్తిమంతుడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముందును. అదే శక్తి. ఆయన శక్తిమంతుడు. క్రీస్తు ప్రభు ఈ లోకంలో తన శక్తిని అనేక విధాలుగా రుజువు చేశాడు. అంతేకాదు, మనుషులను పాపము నుండి విడిపించాడు, పాపపు శిక్ష నుంచి విడిపించాడు, పాపపు బంధకాల నుంచి విడిపించాడు. ఇది
ఆయన శక్తి ప్రభావం. నాకంటే శక్తిమంతుడు దేవుని యొక్క శక్తి, ఆల్మైటీ గాడ్ మనం ఈ లోకంలో ఎన్నో విధాలుగా వ్యక్తమవుతూ ఉన్నది. ప్రభు యొక్క శక్తి ఎంతది అంటే మరణించిన వారితో కూడా మాట్లాడగలిగిన శక్తి. మాట చేత సమస్తాన్ని సృష్టించాడు. రేపు ఇంకొక మాట పలుకుతున్నాడు. మంటిలో పడి ఉన్న వార్లారా లెండి, మేల్కొని ఉత్సహించుడని క్రీస్తునందు చనిపోయిన వారి గురించి ఒకే ఒక్క మాట మాట్లాడతాడు. అర్థమైందా? కనుక దేవుని యొక్క శక్తి అంత గొప్పది. మరి ఈ సమయంలో దేవుని శక్తిని మనం ఏ విధంగా పొందుకుంటాం, అది మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క శక్తి నీ జీవితంలో పాపముల నుంచి విడిపించగలిగిన వారిగా ఆయన శక్తిని మనం పొందుకోవాలి. అర్థమైందా? చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. ఎలాంటి వాడు దేవుడు? దేవుని శక్తి చేత మనలను కాపాడుతూ ఉన్నాడు. చాలామందికి రకరకాల భయాలు ఉన్నాయి, రకరకాల ఆందోళనలు ఉన్నాయి, రకరకాల తొందరలు ఉన్నాయి. ఎవరి భయాలు వాళ్ళకే. నాకున్నది మీకు లేదు, మీకున్నది నాకు లేదు. ఎవరి భయాలు వాళ్ళకే. అయితే వీటన్నిటి నుంచి విడిపించగలిగిన వాడు దేవుని యొక్క శక్తి మనకు ఉన్నది. దేవుని శక్తి యొక్క జ్ఞానం, కాపాదల ఈ లోకంలో ఉన్న దీనంతటికన్నా గొప్పది. గమనించరా? దేవుని యొక్క శక్తి అంత గొప్పది. ఆయన నాకంటే శక్తిమంతుడు. ఎంత శక్తిమంతుడు? ఈ లోకంలో ఆయన కన్నా శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడు. నీ అనారోగ్యం నుంచి నిన్ను విడిపించగలడు. అంతకన్నా నీ పాపము నుంచి నిన్ను విడిపించగలడు. మనుషుల హృదయాలను మార్చగలిగిన శక్తిమంతుడు. చాలామంది ఈడు మారడు అని అంటారు. యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడాడు. మారిందా లేదా? మారిపోయిందంతే. నీకు 5 పెనిమిట్లు ఉన్నవాడు ఇప్పుడున్నవాడు నీవు వాడు కాడు అంటంలోనే పైనుంచి కిందకు మొత్తం దిగిపోయింది. దెయ్యాలన్నీ ఉన్నాయో మొత్తం దిగిపోయి, అయ్యా నువ్వు ప్రవక్తవే. చివరికి ఏమందో తెలుసా? నీవు లోకరక్షకుడివి, మెస్సయ్యావి. ఇదే దేవుని యొక్క శక్తి, మనుషులను మార్చగలిగిన దేవుని యొక్క శక్తి. లోకంలో ఎన్నో శక్తులు ఉన్నాయి. మనుషులు మార్చే శక్తి ఒక్క యేసు ప్రభువే. హృదయాలను మార్చగలిగిన శక్తిమంతుడు. చాలామంది మారడు, నా భర్త మారడు, నా భార్య మారదని అని అనుకుంటాం. సమరయ స్త్రీ కన్నా నీ భార్య అంతదేం కాదుగా. దేవుడు మార్చగలడు. ప్రార్థన చేయి. ఇంకొకడు ఉన్నాడు. ఎవడు? సేన దెయ్యాలోడు. ఆడికొండ దెయ్యాలు అన్నీ ఉన్నాయి. ఆడి అడ్రస్ ఎక్కడ? సమాధుల్లో. యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు, సముద్రంలో పడిపోతాకు వచ్చాడు. యేసు ప్రభు వాడిని అడ్డుకున్నాడు. ఆడేమైపోయాడు? మారిపోయాడు. అంతే. అర్థమైందా? మార్కు సువార్త 4వ అధ్యాయములో లేక 5వ అధ్యాయములో ఈ సందర్భం అంతా ఉంటుంది. గమనించారా? ఏమంటే మార్కు సువార్త
5వ అధ్యాయం చూడండి, 15వ వచనం, 2వ భాగం చదువుతున్నాను చూడండి. సేనను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని, దేవుని యొక్క శక్తి ఏంటి? అంతకుముందు బట్టలు ఉండేవి కాదు, బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై, వాడి యొక్క మనస్సు, వాడి ఆలోచనలు, వాడి హృదయం, వాడి మనస్సాక్షి, వాడి అంతరంగం అంతా మారిపోయింది. స్వస్థ చిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి. దేవుని యొక్క శక్తి ఏదైనా మార్చగలదు. నీ పాపం, నీ యొక్క అనారోగ్యం, లేక నీ సమస్యలు, నీ యొక్క వేదన, నీ కష్టం ఏదైనా సరే మార్చగలిగిన దేవుని యొక్క శక్తి తెలుసుకోండి. ఇప్పటికైనా సరే వచ్చిన చిక్కేంటి అని అంటే, ప్రభువు మీద తప్ప అన్నిటి మీద ఆధారపడతాం. అంత అయిపోయినాక ప్రభు దగ్గరికి వస్తాం. కాదు, నీకోసం శక్తిమంతుడైన క్రీస్తు ఈ లోకాన జన్మించాడు. పాపముల నుంచి విడిపించటానికి ఆయన వచ్చాడు. ఆయన శక్తిమంతుడు. అర్థమైందా? పరలోక రాజ్యం, నిత్య జీవం నీవు పొందుకోవాలంటే దేవుని యొక్క శక్తే నీకు కావాలి, అంతే. 2వ మాట మనం చూద్దాం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయంలో, నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు. అర్థమైందా? అప్పుడు శిశువుగా వచ్చాడు, మరలా రేపు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, దేవాది దేవుడిగా, అన్ని నామముల కంటే పైనామము కలిగిన క్రీస్తు ప్రభువుగా ఆయన రాబోతున్నారు. ఇంకా 2వ చూద్దాం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 7వ వచనం, నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు పాత్రుడను కాను. బాప్తిస్మిచ్చు యోహాను గారే ఎలాంటి వాడో తెలుసా? గొప్పవాడు. చూడండి, లోకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం చూడండి, లేక 14వ వచనం చూడండి. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై, బాప్తిస్మిచ్చు యోహాను గారే గొప్పవాడు. ఇంకా 17వ వచనం 1వ అధ్యాయం లోకాసు వార్త, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. బాప్తిస్మిచ్చు యోహాను గారికి ఉన్న శక్తి ఎలాంటిది? ఏలియా యొక్క శక్తి. ఏంటి ఏలియా యొక్క శక్తి? ప్రార్థన ద్వారా అగ్నిని దింపాడు. అగ్ని రథాల ద్వారా ఆరోహణమయ్యాడు. అంతటి శక్తిమంతుడు. మరి ఏమని ఒప్పుకుంటున్నాడు? నాయన నాకంటే శక్తిమంతుడని ఒప్పుకున్నాడు. 2వది ఏమంటున్నాడు? ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. ఆయన అంతటి ఉన్నతమైన దేవుడు. యేసు ప్రభు ఎవరు? శిశువుగా వచ్చాడు, సేవకుడిగా వచ్చాడు. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో చూస్తాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో చూస్తాం. ఏమని? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త. అలాంటి గొప్ప దేవుడు ఆయన అన్నిటికన్నా ఉన్నతమైన వాడు. దేవుని యొక్క ఉన్నతమైన శక్తి, ఆయన ప్రభావం ఆయన పుట్టినప్పటి నుంచి జగదుత్పత్తి మొదలుకొని బయలుపరచబడుచున్నది.
కనుక ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుని యొక్క ఉన్నతమైన ఆయన యొక్క మహిమ ప్రభావాలను మనం తెలుసుకోవాలి. క్రిస్మస్గా ఆయన ఏంటి? శిశువుగా పశువుల పాకలో పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు, కానీ ఆయన ఉన్నతమైన దేవుడు. మరి ఎందుకు చుట్టబడ్డాడు? ఎందుకు? ఆయన మనకన్నా ఎంతో దీనుడిగా జన్మించాడు మన కోసం. పరిచారకుడిగా ఈ లోకానికి వచ్చాడు, శిష్యుల పాదాలను కడిగాడు. ఆయన ఎంతో ఉన్నతమైన దేవుడు. దేవుని యొక్క ఉన్నతత్వం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోహాను గారు ఆయన చూస్తూలోనే ఏమైపోయాడు? నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని అని చెప్పి మనం చూస్తాం. యోహాను సువార్త లేక ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఎవరిని చూశాడు? శిశువుని కాదు, పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్న క్రీస్తు ప్రభు కాదు. ఎవరు? 7 సువర్ణ దీపముల స్తంభముల మధ్య మనుష్య కుమారున ఒకనిని చూశాడు. యేసు ప్రభుతో తిన్నాడు, యేసు ప్రభుతో తిరిగాడు, యేసు ప్రభు రొమ్మున ఆనుకొని ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ యేసు ప్రభు కానే కాదు. దానిని సూచిస్తూ ప్రవచనాత్మకంగా మార్కు సువార్తలో ఆయన యొక్క ఉన్నతత్వాన్ని గురించి చెప్తున్నాడు. ఆయన గొప్పతనాన్ని గురించి చెప్తున్నాడు. యేసు ప్రభుని క్రిస్మస్ టైంలో ఒక శిశువుగా, బాలుడిగా కాదు గుర్తించవలసింది. ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను అని ఆయన ఉన్నతత్వాన్ని, గొప్పతనాన్ని, ఆయన యొక్క మహిమ ప్రభావాన్ని మనం జ్ఞాపకం చేసుకొనవలసిన వారంగా ఉన్నాం. చాలామంది స్టార్ పెడతారు, క్రిబ్ పెడతారు, పశువుల పాక పెడతారు, పశువుల తొట్టిలో క్రీస్తు ప్రభు బొమ్మ పెడతారు. ఇవన్నీ నేటి కాలపు లోకం తెలుసుకొనటానికి. మరి అసలైన సత్యం తెలుసుకోవాల్సిందేంటి? ఆయన యొక్క గొప్పతనం, ఉన్నతత్వం. పరలోకములో ఫిలిప్పీ పత్రిక చూడండి, 2వ అధ్యాయం. ఆయన యొక్క గొప్పతనం ఏమిటి? 9వ వచనం, ఫిలిప్పీ 2:9. పరలోకములో మందులో ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ. గమనించారా? 3 లోకాలు ఉన్నాయి ఇక్కడ. పరలోకం, భూలోకం, భూమి కింద ఉన్న పాతాళ లోకం. వీటన్నిటిలో ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును. ఇది తెలుసుకోవాలి. శిశువు కాదు, పాటలు పాడతాం, పశువుల పాకలో జన్మించాడమ్మా అని, అది కాదు. బాలుడమ్మ అంటారు, అది కాదు. అది ఆ కాలంలో. మరి నేటి కాలంలో ఆయన సిలువ వేయబడి మరణించి తిరిగి లేచి ఆరోహణం అయిపోయి మరలా నేను వస్తానని ప్రకటించి వెళ్ళిన తరువాత మనం ఇప్పుడు తెలుసుకోవలసింది ఎవరంటే ఆయన క్రీస్తు ప్రభు. ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, అది తెలుసుకున్నాడు యోహాను గారు. ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను. ఉన్నతత్వం, గొప్పతనం. ఏం చేశాడు?
ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. క్రీస్తు ప్రభు కన్నా గొప్పవాళ్ళు లేరు. క్రీస్తు ప్రభు కన్నా ఆరాధించబడేవాళ్ళు ఎవరు అసలు లేనే లేరు. ఆయన కన్నా స్తుతించి ఘనపరచబడే వాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు. క్రిస్మస్ సందర్భంగా తెలుసుకోవాల్సిన సత్యం ఇదే. ఆయన అన్నిటికన్నా పైనామం. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి అందరూ. మృతుల్లో నుంచి దేవుడు ఆయన లేపనని నీవు నమ్మి విశ్వసించి రక్షించబడటం ఆయన యొక్క ఉన్నతత్వం. గమనించరా? మార్కు సువార్తలో క్రీస్తు ప్రభుని గురించి ఏమని చెప్తున్నారంటే, ఆయన బాప్తిస్మిచ్చు యోహాను, ఆయన నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను. ఇంకా 3వ మాట మనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 8వ వచనం. నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చి తిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తరువాత ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఆయన పరిచర్య చేశాడు. అలా పరిచర్య చేసిన తరువాత ఆయన ఈ లోకంలో ఉండగానే ఒక ఆదరణకర్త వస్తాడు. పరిశుద్ధాత్ముడు ఒక దైవికమైన వ్యక్తి. పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో సంఘాన్ని సిద్ధపరచటానికి ఉన్న ఒక దైవికమైన వ్యక్తి. చూడండి, యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. గమనించరా? ఏమంటున్నాడు? పరిశుద్ధాత్ముడు బాప్తిస్మము ఇచ్చును అంటే మన యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. పరిశుద్ధాత్మ బాప్తిస్మ అంటే ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో, యేసు నామములో నీవు క్రొత్త జన్మ అనుభవాన్ని ఎప్పుడు పొందుకున్నావో అప్పుడు నీ యొద్ద ఎల్లప్పుడూ అంటే ఈ లోకంలో విమోచన దినము వరకు నిన్ను నడిపించి ఆదరించి నిన్ను ప్రభువుని కోసం సిద్ధపరచబడే ఆదరణకర్త ఆ బాప్తిస్మిది. పరిశుద్ధాత్మలోను బాప్తిస్మమిచ్చును అనగా ప్రభువులో ఆయన నీకు పరిశుద్ధ ఆత్మను ఆదరణకర్తను ఇస్తాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభుని లోకానికి పంపాడు. ఆయన ఆరోహణమైన తరువాత పరిశుద్ధాత్ముని యొక్క కాలం ఇది, సంఘ కాలం, కృపాకాలం, కృపాయుగం మొదలైంది. అనేకులను ప్రభువునొద్దకు ఎత్తబడే సంఘముగా పరిశుద్ధాత్ముడు మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. రక్షించబడిన వారిలో రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అక్కడే చూడండి, దేవుని వాక్యం 16వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనం, 16-13. అయితే ఆయనంటే సత్యస్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఒక దైవికమైన వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఇదే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. మనలోనికి వస్తాడు, మనలో ఎల్లప్పుడూ ఉంటాడు, మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు ప్రభు.
ఇదే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. పరిశుద్ధాత్ముడు నీకన్నిటినీ బోధిస్తాడు. అంతేకాదు పరిశుద్ధాత్ముడు నిన్ను ఆత్మానుసారంగా నడిపిస్తాడు. ఆత్మ ఫలాలు మనలో ఉంటాయి. ఆత్మచేతే అన్ని వివేచన దేవుడు దయచేస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారానే ప్రార్థన మనకి జరుగుద్ది. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తాడు పరిశుద్ధాత్ముడు. ఆత్మానుసారమైన జీవితమే మనలో ఉండాలి. శరీరానుసారమైన జీవితం ఉండకూడదు. మార్కు సువార్తలో బాప్తిస్మిచ్చు యోహాను గారు క్రీస్తుని గురించి 3 గొప్ప సత్యాలు చెప్పాడు. ఒకటి, ఆయన నాకంటే శక్తిమంతుడు. ప్రభు యొక్క ఉన్నతమైన శక్తి, ఆయన ప్రభావం నిన్ను మార్చగలదు. నీ జీవితానికి ఏ కార్యమైనా చేయగలవు. ఈ మధ్య పాట ఏమైనా చేయగలవు, కథంతా మార్చగలవు, నీ నామమునకే మహిమ ఘనత తెచ్చుకుందు అని గొప్ప కీర్తన మనం చూస్తున్నాం. కనుక మన జీవితాల్లో ఆయన శక్తిమంతుడు. ఆయన శక్తి మీద ఆధారపడాలి. ఆయన యొక్క శక్తి మనల్ని లేవనెత్తాలి. రెండవదిగా ఆయన ఉన్నతమైన దేవుడు, గొప్పవాడు, హెచ్చింపబడినవాడు. ఆయనని మనం ఆరాధించాలి, స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. ఇంకా మూడవదిగా నేటి దినాల్లో పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం, అనగా పరిశుద్ధాత్ముడు మనలో ఎల్లప్పుడూ ఉంటాడు. సత్యస్వరూపి అయిన ఆత్మ మనలను సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. అంతేకాదు పరిశుద్ధాత్ముడు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఉచ్చరింప శక్త్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తూ మనలను ప్రభువునొద్దకు నడిపిస్తున్నాడు. కనుక యేసు ప్రభు వచ్చిన తరువాత, ఆరోహణమైన తరువాత ఇప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క కాలం జరుగుతూ ఉన్నది. ఎప్పటి వరకు? విమోచన దినం ఒకటి ఉన్నది. ఆ విమోచన దినం తరువాత పరిశుద్ధాత్ముడు సంఘాన్ని మధ్యాకాశానికి తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పటి వరకు పరిశుద్ధాత్ముని యొక్క కాలం ఈ లోకంలో ఉన్నది. ఆత్మ ఫలాలు, ఆత్మక్రియలు, ఆత్మ ద్వారా ప్రార్థన, ఇవన్నీ ఆత్మతో సత్యముతో ఆరాధన చేసే పరిశుద్ధాత్ముడే మనల్ని అలా నడిపిస్తాడు. ఈ సత్యాలు మనం తెలుసుకొని ఈ క్రిస్మస్ సందర్భంలో దేవుని యొక్క శక్తిని పొందుకుందాం, దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. పరిశుద్ధాత్మ యొక్క బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా మనం నడుచుకుందాం. అలాంటి ధన్యత ఈ క్రిస్మస్ వేళలో ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నాయనా, నీవు సర్వశక్తిమంతుడవు. అందరికన్నా గొప్ప మహిమ, ఘనత, ప్రభావం కలిగిన దేవుడవు. నాయనా, మిమ్మల్ని ఆరాధించి స్తుతించి ఘనపరిచేటట్లుగా ప్రతి ఒక్కరిని మార్చండి. మీ ఆత్మానుసారంగా మేము నడుచుకునేటట్లుగా పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.